గుడ్ మార్నింగ్. ప్రైమ్ 9 న్యూస్ పేపర్ అనాలిసిస్కి స్వాగతం. ప్రతిరోజు ఏ పత్రిక ఏ వార్తను ప్రముఖంగా ప్రచురిస్తోంది, ఏ వార్తను హైలైట్ చేస్తోంది, ఇవే అంశాలపై ఈరోజు అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో తెలిసిందే, నిన్న మహానాడుకు సంబంధించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ చేశారు. పెన్న బనకచర్లతో గోదావరి కావేరి అనుసంధానం చేస్తామని ప్రధానంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఇక్కడ హైలైట్ అయినాయి. రాజకీయ పార్టీలన్నిటికీ అనుబంధ విభాగాలు ఉంటాయి, కానీ గొడ్డల పార్టీ అనుబంధ విభాగాలు ఏడో తెలుసా? గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, అలాగే సోషల్ మీడియా సైకో బ్యాచ్, ఫేక్ న్యూస్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్, హత్య రాజకీయాలకు కిరాయి హంతక బ్యాచ్, హిందూ ధర్మం దేవాలయాలపై దాడికి మరో బ్యాచ్, కల్తీ మద్యానికి మరొకటి, ఇలాంటి మొత్తం 7 విభాగాలు ఉన్నాయంటూ ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఇక మహానాడు గురించి మనకు తెలుస్తుందే, ఎంత అద్భుతంగా జరిగిందో. ఏదైతే పొదుపు చర్యలో భాగమని చెప్పారో, పొదుపు చర్యలో భాగంగానే ముందుగా నెల్లూరులో చాలా ఘనంగా జరుద్దామని ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేస్తారు. తర్వాత పొదుపు చర్యల్లో పొదుపు మంత్రం పాటిస్తూ వర్చువల్గా చేసిన విషయం మనకు తెలిసిందే. చాలా ఘనంగా జరిగిందంటూ 2029 ఎన్నికలకు ఎప్పటి నుంచే శ్రేణులన్నీ కూడా సిద్ధం కావాలని కూడా ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి వర్చువల్ మహానాడు అయితే సూపర్ హిట్ అయిందని చెప్పారు. గొడ్డల పార్టీకి అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని ధ్వజమెత్తుకుంటూ వచ్చారు. ఇక మెయిన్గా చూస్తే ఈ పెన్నా బనకచర్ల ద్వారా గోదావరి కావేరి నదుల గురించి స్వయంగా మాట్లాడారు. అంతేకాదు మొత్తం టీడీపీ వ్యూహాలు 2029 ఎన్నికలకు ముందు నుంచే కూడా సమాయత్తం కావాలని కూడా పిలుపునిచ్చారు. ఈసారి మహిళలకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. స్త్రీ శక్తి థీమ్తోటే ఈ మహానాడుకు నిర్వహించడం మహిళలందరూ కూడా చాలా స్వాగతించారు. ఇది ఒక అద్భుతమైన ప్రణాళిక అంటూ కూడా అందరూ ప్రశంసించడం మనం చూసుకుంటూ వచ్చాం. ఇక 33% రిజర్వేషన్కి సంబంధించి మహిళా బిల్లు పార్లమెంట్లో వచ్చిన రాకపోయినా ఇక్కడ మాత్రం వచ్చే ఎన్నికలు డెఫినెట్గా 33% మేము ఇచ్చి తీరుతామంటూ చంద్రబాబు ప్రకటనతో ఒక్కసారిగా మహిళలంతా లేచి వారి చప్పట్లతో చంద్రబాబుని అభినందించడం కూడా మనం చూస్తాం. సో మెయిన్గా ఈ పెన్నా బనకచర్ల ద్వారా గోదావరి కావేరి నదుల అనుసంధానం గురించి ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న విషయం మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇది సాకారం అయితే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. ఇదైతే సాధారణ ప్రజలతో ఎంత అందుబాటులో ఉంటే పేదలకు అంత న్యాయం జరుగుతుంది. కాబట్టి సీఎం అంటే ఇక్కడి నుంచి కామన్ మ్యాన్గానే ఉంటారని కూడా ఆయన స్వయంగా చెప్పుకుంటూ వచ్చారు. సో ప్రగతి అనేది ఐచ్ఛికం కాదు, తప్పనిసరిని ప్రగతి లేకపోతే సుస్థిరత ఉండదని కూడా క్లారిటీ ఇచ్చేశారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు ముగింపు సందర్భంగా పార్టీ శ్రేణులకు చాలా అంశాల మీదే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే దిశానిర్దేశం కూడా చేసుకుంటూ వచ్చారు. 2029 ఎన్నికలకు స్వయంగా మనం చెప్పుకుని ఇప్పటివరకే సిద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడుతూ గొడ్డలి పార్టీకి అధికారం లేకపోయినా అహంకారం ఎక్కడా తగ్గలేదంటూ చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో అదొక విలువలేని పార్టీ అని, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అంటూ కార్యకర్తలతో నినాదాలు కూడా చేయించారు. సో ఇక వైసీపీ నైజమే అంతా వాళ్ళు కరడుగట్టి నేరస్తులంటూ కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి చాలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డిఎస్సీపై చేస్తాం, వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్లు వేసిన అడ్డంకులు తొలగించుకుని ఉద్యోగాలు ఇచ్చాం, ఏడాది తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి వర్చువల్గా నిర్వహించిన మహానాడు అయితే సూపర్ సక్సెస్ అయిందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక నిన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా తెలంగాణలో అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు ఇమీడియట్గా కూడా కార్యాచరణ రూపొందించారు. మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యే గాంధీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, యాక్టర్ మంచు మనోజ్, అలాగే శ్రీశైలం యాదవ్, మండ వెంకటేశ్వరరావు, మహేష్ కుమార్ గౌడ్, రామకృష్ణ, తుమ్మల నాగేశ్వరరావు, మోహన్ కృష్ణ, రామారావు గారు అబ్బాయిలైన మోహన్ కృష్ణ, రామకృష్ణ కూడా పాల్గొన్నారు. అలాగే బండి రమేష్, ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ అంటూ అందరూ కూడా ఆయన్ని కొనియాడారు. నీతి నిజాయితీ ఉక్కు సంకల్పం ఆ మహనీయుడు సొంతం అంటూ ఇందిరమ్మ రామారావు స్ఫూర్తితోటే కాంగ్రెస్ ప్రజాపాలన అంటూ రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్లో అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ నాయకుడు నందమూరి తారక రామారావు అంటూ కూడా కొనియాడారు. ఒక సీఎంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం అని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా అటు ఇందిరమ్మ, ఎన్టీఆర్ల స్ఫూర్తే కనిపిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా చేపట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన కేవలం ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదని, అందరి వాడు అని, సినిమాల్లో ఎంత
లెజెండ్గా వ్యవహరించారు. రాజకీయాల్లో కూడా అందరికీ అంత స్ఫూర్తిదాయకంగా నిలిచారంటూ కూడా ప్రతి ఒక్కరూ కొనియాడడం మనం చూస్తాం. సో ప్రధానంగా ఈ రెండు వార్తలు అటు ఏపీలో మహానాడు హైలైట్ అయితే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ కూడా ప్రముఖంగా హైలైట్ చేశారు. ఇక దేశ రాజకీయాల్ని కొన్ని రోజులుగా కుదిపేస్తున్న ఉత్కంఠ రేపుతున్న అసలు ఏం జరుగుతోంది అనేది కూడా స్వయంగా తెలుసుకునేలా కర్ణాటక సంబంధించిన వార్తను కూడా ప్రముఖంగా హైలైట్ చేశారు. కుర్చీ దిగిపోయిన సిద్ధరామయ్య అధిష్టాన సూచనతో రాజీనామా, జాతీయ రాజకీయాలకు వెళ్లిన ప్రకటన, తదుపరి సీఎంగా డీకే శివకుమార్కి అవకాశాలంటూ నిన్న ఉదయం అల్పాహార విందిచ్చారు వాళ్ళ కేబినెట్ మంత్రులందరికీ కూడా సిద్ధరామయ్య. సో అప్పుడు సిద్ధరామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు శివకుమార్ డీకే శివకుమార్ ఆయన పాదాభివందనం చేస్తున్న ఫోటోను ప్రముఖంగా వీరు హైలైట్ చేశారు. సో మొత్తానికి అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఎందుకంటే 1947 నుంచి మనం ఒకసారి చూసుకుంటే కర్ణాటక రాజకీయాలు ఎప్పుడులో కూడా ఒక సుస్థిరత కనిపించదు. ఎవరూ కూడా ఎక్కువ కాలం సీఎంగా కొనసాగిన దాఖలాలు ఏం లేవు. ఓన్లీ ముగ్గురంటే ముగ్గురే, కాంగ్రెస్ చెందిన లింగప్ప, తర్వాత దేవరాజ్, తర్వాత సిద్ధరామయ్య. వీళ్ళు ముగ్గురు మాత్రమే పదవీకాలం పూర్తిగా కొనసాగించిన నేపథ్యం ఉంది. రెండోసారి అధికారం చేపట్టినా మళ్ళీ మధ్యలోనే దిగిపోవడం ఇది కంటిన్యూస్గా వస్తున్నది. ఎందుకంటే రాష్ట్రపతి పాలన కూడా చాలా ఎక్కువ సార్లు కర్ణాటకలో విధించడం మనం చూస్తాం. సో మొత్తానికి సిద్ధరామయ్య ఎక్కువ కాలం పాటు కొనసాగిన సీఎంగా కూడా రికార్డుకి ఎక్కారని చెప్పాలి. ఎందుకంటే రెండోసారి అధికారం చేపట్టాక ఇంచుమించుగా 3 ఏళ్ల పాటు కొనసాగారు కాబట్టి 8 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. కొందరు మంత్రులు అభిమానులు వద్దన్నా వెనుకడుగు వేయలేదు. కాంగ్రెస్ అధిష్టానం సూచనతో అల్పాహార సమావేశానికి అందరిని ఆహ్వానించి తను రాజీనామా చేస్తున్నట్టుగా నిన్న మధ్యాహ్నం లోక్ భవన్కి వెళ్ళి స్వయంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రివర్గ సహచరులతో తరలి వెళ్ళి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్కి రాజీనామా పత్రం కూడా ఇచ్చేస్తారు. అంటే మధ్యప్రదేశ్ వెళ్ళారు గవర్నర్ గహ్లోత్. గురువారం రాత్రి బెంగళూరు తిరిగి వస్తారని లోక్సభ భవన వర్గాలు తెలిపాయి. సో మొత్తానికి ఏదైనా ఒక అంకం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇక తదుపరి సీఎంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నదే డీకే శివకుమార్. ఇక రేపు కానీ ఎల్లుండి కానీ ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా ఉంటుందని చెప్తున్నారు. సో మరి దానికి సంబంధించి ముహూర్తం మరి ఎప్పుడు పెడతారో ఇక చూడాలి. ఇక ఇది దేశ రాజకీయాలను కుదిపేసిన ఈ వార్తను కూడా ప్రముఖంగా ఏం జరుగుతుంది ఎందుకంటే చాలా హైడ్రామీ నడిచిందని చెప్పాలి. చేస్తారా చెయ్యరా, కొంతసేపు పాటు చెయ్యరని చెప్పారు, ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది కర్ణాటకలో అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా నిశ్చితంగా గమనించిన సిచ్యువేషన్ మనం చూస్తాం. సో ఫైనల్గా ఇదైతే మొత్తానికి ఒక ముగింపు దశకు వచ్చేస్తుంది. ఇక మరో వార్తగా జగన్ పిఏ కేఎన్ఆర్కు బినామీలు అంటూ మరో వార్తను ప్రముఖంగా హైలైట్ చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి శివశంకరెడ్డి పేరిట ఆస్తులు కొనుగోలు చేశారని, మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తులోకి ఈ విషయాలన్నీ కూడా వెలుగు చూస్తాయి. తాడేపల్లిలో శివశంకరెడ్డి నివాసంలో కూడా సోదాలు చేశారు. నేడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు. సో రెండో రోజు కూడా 10 గంటల పాటు కేఎన్ఆర్ను కూడా విచారించింది సిట్. మొత్తానికి వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన లంచాల సొమ్ములు కొంత వెనకేసుకున్నారని అభియోగాలు ఎదుర్కొంటున్న కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో వారి బినామీ ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. మద్యం లంచాల సొమ్ముతో కొన్న ఆస్తులు పెట్టిన పెట్టుబడులన్నీ తన పేరిట తన కుటుంబీకుల పేరిటే ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కొన్నింటిని బినామీల పేరు పెట్టినట్టు కూడా తేల్చింది. సో ఎవరైతే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారో శివశంకర్ రెడ్డి, ఆ బినామీలో ఒకరిని కూడా సిట్ విచారణలో వెల్లడైనట్టుగా చెప్తున్నారు. 2019-24 మధ్య శివశంకర్ రెడ్డి ఆయన కుటుంబీకుల పేరిట కేఎన్ఆర్ స్థిరాస్తులు కొన్నట్టుగా పెట్టుబడులు కూడా పెట్టారన్నట్టుగా నిర్ధారణ అయినట్టుగా సిట్ విచారణలో వెలుగు చూస్తాయి. సో మరి మొత్తానికి మద్యం కుంభకోణం మరి ఏ స్థాయికి వెళుతుందో, ఎప్పుడు దీనికి ముగింపు వస్తుందో తెలియదు. కానీ రోజుకొక పేరు వెలుగులోకి వస్తుంది. సిట్ విచారించే కొలది కూడా అనూహ్యంగా చాలామంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇక విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా నిన్న ఎంత హైలైట్ అయ్యో మనకు తెలిసిందే. రాజ్ కసిరెడ్డికి అన్నీ తెలుసు, ఈడీ విచారణలో వెల్లడించారని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పుకుంటూ వచ్చారు. చాలా గంటల పాటు కొనసాగింది దీని విచారణ కూడా. మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా నిన్న ఈడీ అధికారులు గురువారం నిన్న అంటే విజయసాయిరెడ్డిని విచారించారు. ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనతో పాటు అమ్మకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా అక్కడ పోలీసులు కేసు నమోదు చేసిన కేసు ఆధారంగా నిధులు మళ్లింపు ఈడీ ప్రధానంగా చర్చించింది. సో తర్వాత కూడా బయటకు వచ్చి చాలాసేపు మీడియాతో మాట్లాడారు, చాలా విషయాలు వెల్లడించారు, చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో రాజకేశ్ రెడ్డికి అన్నీ తెలుసని ఒక్క ముక్కలో తేల్చేస్తారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇది. సో అది ఆ వార్తను కూడా మద్యం కుంభకోణం ఎంతలా కుదిపేస్తుందో మనకు తెలిసిందే. ఆ వార్తను ప్రముఖంగా హైలైట్ చేశారు. ఇక ఈ ఇంటర్నేషనల్ ఐటమ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది. సిఐ గారు, మా కాబోయే అల్లుడిపై ట్రాఫిక్ చలనాలు ఉన్నాయా? ఇది నిజంగానే అందరూ నేర్చుకోలేము. ఇది కాకినాడలో జరిగింది. ఇది ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు ఏం చూసేవారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు, వాళ్ళ కుటుంబం ఏంటి, అబ్బాయి ఏంటి, అబ్బాయి ఫ్రెండ్స్ ఏంటి, అబ్బాయి చుట్టూ ఉన్న వాతావరణం ఏంటి, వాళ్ళ కంపెనీ ఏంటి. సో చాలా ఎంక్వైరీలు జనరల్గానే జరుగుతూ ఉంటాయి. తాజాగా కాకినాడలో ఏం జరిగిందంటే అక్కడ తనకు కాబోయే అల్లుడు ఎలాంటి వాడో తెలుసుకునేందుకు చాలా డిఫరెంట్గానే ఆలోచించారని చెప్పాలి.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువ దొరకటం, ఈ మద్యం తాగి వాహనాలు నడపటం, లేదా వేగంగా నడపటం, మితిమీరిన వేగంతో వాహనం నడపటం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అవన్నీ ఎక్కడ తెలుస్తాయి మనకి? ఆటోమేటిక్గా ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ట్రాఫిక్లో తెలుస్తుంది, ట్రాఫిక్ నిబంధనలో తెలుస్తుంది, ఆ చలనాలు కడితే తెలుస్తుంది ఎవరు డ్రైవ్ చేస్తారు, ఏ వెహికల్ మీద డ్రైవ్ చేస్తారు, మద్యం తాగి చేస్తారా, స్పీడ్గా వెళ్ళారా, ఇలా చాలా విషయాలు అక్కడ తెలుస్తాయి. కాబట్టి దాన్ని ప్రముఖంగా బేస్ చేసుకుని డైరెక్ట్గా ట్రాఫిక్ స్టే దగ్గరికి వెళ్ళి, భానుగుడి సెంటర్ వద్ద ఉన్న ట్రాఫిక్ స్టే దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మాయికి సంబంధం చూస్తున్నారు కాబట్టి వాళ్ళ అల్లుడు ఉపయోగించే కారు, ఒక బైక్, ఆ వెహికల్, ఆ నెంబర్స్ ఇచ్చి ఏమైనా చలనాస్ ఉన్నాయా, గతంలో ఏమైనా ఉన్నాయా, ఎప్పుడైనా ఇలా దొరికాడా, మద్యం తాగినట్టుగా ఎప్పుడైనా డ్రైవ్ చేస్తాడా, ఇలా. నిజంగానే ఇది మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. ఎస్, ఇక ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ ఇంటర్నేషనల్ ఐటమ్ గురించి. తాత్కాలిక ఒప్పందం ఎప్పుడు ఏం మాట్లాడతారో మనకి అసలు ఎవరికి అర్థం కాదు. ట్రంప్ గురించి మాట్లాడుకుంటే ఈ వారాంతంలోగా డీల్ మళ్ళీ సరికొత్తది ఇచ్చారు. మరి నిన్న చూస్తాం, ఇరాన్ మీద చాలా భీకరమైన దాడులు చేస్తుంది, ఇరాన్తో డిస్కషన్స్ అవుతున్నాయని, ఈ వారాంతంలో ఒప్పందం చేసుకుంటామని మళ్ళీ తెలిపారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో బుధవారం క్యాబినెట్ సమావేశం ప్రారంభంలో ఈ ప్రకటన చేస్తారు. హర్మూజ్ని మళ్ళీ తరవడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమం నిలిపేసేలా ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కీలకం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు కూడా యుద్ధాలు ఎవరు కోరుకోరు, ప్రపంచం మొత్తం శాంతి కోరుకుంటుంది. ఎందుకంటే ఎక్కడ యుద్ధం జరిగినా ఎంతో కొంత ఎఫెక్ట్ అన్ని దేశాల మీద ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు సపోజ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసాం, అది ఆల్మోస్ట్ 5 years కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉన్నప్పటికీ దాని ఎఫెక్ట్ పెద్దగా అంటే వరల్డ్ వైడ్గా అన్ని దేశాల మీద లేదు. ఆ చుట్టుపక్కల కొన్ని దేశాల మీద మాత్రమే ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది. కాబట్టి పెద్దగా మాట్లాడుకునేది లేదు. ఎప్పుడైనా దానికి సంబంధించి మరీ పెద్ద బిగ్ అప్డేట్ అయితేనే మనం చర్చించుకునే సిచ్యువేషన్. కానీ ఇది అలా కాదు. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో సెకండ్ డే నుంచే దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఎందుకంటే అంత కీరోలు పోషించింది హర్మూజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం చేసి పడేస్తుందని చెప్పాలి. ముందు నుంచి ఇరాన్ అయితే అదే కాన్ఫిడెన్స్తో కనిపిస్తోంది. యుద్ధం వాళ్ళు స్టార్ట్ చేస్తారు, మేము ముగిస్తాం. ఎప్పటికప్పుడు ట్రంప్ ఎదిరించటం, అనుకున్న దానికంటే ముందే ముగించేస్తాం, కంప్లీట్ చేసేస్తాం ఈ యుద్ధాన్ని. ఇరాన్ని మొత్తానికి అసలు భూగోళంలో దాని పేరుందో లేదో ఒకటి తిన్నట్టుగా నేలమట్టం చేసేస్తాం. ఇంకా రకరకాల వార్తలు. ఈరోజేమో శాంతి ఒప్పందం అంటారు, రేపేమో ఈరోజు శాంతి జరిగిపోయిందంటారు, రేపేమో భీకర దాడులు, మళ్ళీ ఎల్లుండేమో ఇంకొకటి. సో ప్రస్తుతానికైతే ఈ వారంతలోగా డీల్ అంటూ మరొక వార్త. మరి ఇది ఎంతవరకు నెరవేరుతుందో? హర్మూజ్లో టోల్ వసూలు చేయడానికి ప్రయత్నిస్తే అంగీకరించేది లేదని ఒమన్ అమెరికా హెచ్చరించిందట. మొత్తానికి ట్రంప్ సంతకం కోసం ఎదురు చూపులు, అమెరికాతో ఒప్పందాన్ని ధృవీకరించిన ఇరాన్. ఒకవైపు అమెరికా ఏమో పూర్తిగా వచ్చేసాయిక కేవలం సంతకాలు మాత్రమే మిగిలాయి, అన్నీ అయిపోయాయి, ఇమీడియట్గా మేము వెంటనే చేసేస్తాం, మా వెంటనే యుద్ధం ఆగిపోతుంది, ఇదంతా నా ప్రతిభే అని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ 60 రోజులు కాల్పుల విరమణ, అనుచర్చలకు ఇరాన్ అంగీకారం అంటూ ఒక వార్త వస్తే, ఇక్కడ అమెరికాతో ఇంకా ఇరాన్ మాత్రం ఎక్కడ ధృవీకరించదు. అసలు వాళ్ళు ఒక మాట మీద నిలబట్టలేదు. ఒక నిబంధనలు, రూల్స్ ఏవైతే ఉంటే రూల్స్ని అతిక్రమించి వారు ప్రతిదీ చేస్తున్నప్పుడు మేము ఎలాగ అంగీకరిస్తామంటే ఇరాన్ చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికి కూడా అమెరికా ఇన్ని మాటలు చెప్తుంటే ఇంకా ధృవీకరించలేదు ఇరాన్. అంతకుముందు బందర్ అబ్బాస్పై విరుచుకుపడింది అమెరికా. ఇందాక చెప్పుకున్నాం మనం, ఇరాన్పై చాలా విపరీతమైన దాడులు చేస్తుంది. సో మొత్తానికి కాల్పుల విరమణ పాటించేలా, అణు కార్యక్రమంపై చర్చలు జరిపేలా, హర్మూజ్ను తెరిచేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు గురువారం ఇరు వర్గాలు అంగీకరించి ఒప్పందంపై ట్రంప్ సంతకం చేస్తే వెంటనే అమలుకి వచ్చే అవకాశం ఉందని అమెరికా చెబుతోంది. సో మొత్తానికి ఈ వీకెండ్లోపు ఈ శాంతి ఒప్పందం కుదరొచ్చని ట్రంప్ బుధవారం క్యాబినెట్ సమావేశంలో ప్రకటించారు. దానికి అనుగుణంగా గురువారం ఈ పరిణామాలు అయితే కంటిన్యూ అయ్యాయి. కానీ ఇరాన్ అయితే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఒప్పందంపై అంగీకారానికి రావడానికి ముందు రెండు వర్గాలు కూడా భీకర దాడులు చేసుకున్నాయి. సో మరి సోమవారం ఆల్రెడీ ఇరాన్పై విరుచుకుపడింది అమెరికా. బుధవారం మళ్ళీ దాడులు చేస్తుంది. హర్మూజ్ ప్రాంతంలో తీసుకొచ్చి 4 డ్రోన్లు అడ్డుకునేందుకు ఈ దాడులు చేస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చింది. సో ఫైనల్గా మరి ఏం జరగబోతోంది? ఒకవైపు మాపై దాడులు చేస్తూ మళ్ళీ శాంతి ఒప్పందాలా, ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుంది అంటూ చాలా గట్టిగానే ఇరాన్ అయితే చాలా గట్టి పట్టుదలగానే కనిపిస్తుంది. బట్ శాంతి చర్చలకు అయితే రెడీ అని చెప్తోంది. రెడీ అని చెప్పినప్పటికీ ఈ లోపే మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే మళ్ళీ ఇరాన్ మళ్ళీ ఎదురు తిరుగుతోంది. సో ఫైనల్గా మరి దీనికి ముగింపు ఎప్పుడో? ఎందుకంటే వరల్డ్ వైడ్గా అన్ని దేశాలు కూడా ముక్తకంఠంతో ప్రతిరోజు కోరుకునేది మెయిన్గా దీని గురించి అనుకుంటా. అంతవరకు ఎందుకు, ఇప్పుడు మనం ఏదొచ్చినా తట్టుకునే శక్తి భారత్కు ఉంటుంది. అలాంటి భారతే గ్యాస్ సంక్షోభం చూసాం, ఆయిల్ సంక్షోభం చూసాం. సరే ఆ 2 అయిన తర్వాత మరి ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరగడం చూస్తున్నాం. ఇంకా దీనికి సంబంధించి ఎన్ని రకాల ఇష్యూస్ రోజు రోజుకు వస్తున్నాయి తెలుస్తుంది. ఇప్పుడు భారతే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే చిన్న చిన్న దేశాలు ఏమైపోతాయి? అదే కనిపిస్తుంది. అటు శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, లేదా వరల్డ్ వైడ్గా ఉన్న ఎన్నో దేశాలు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చితికిపోయి అతలాకుతలమైపోయి అసలు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని అసలు వీళ్ళకంటే ఎక్కువగా అన్ని దేశాలు చూస్తున్న పరిస్థితి. మరి దీన్ని ట్రంప్ ఇంకెన్నాళ్ళ పాటు క్యాష్ చేసుకుందామని చూస్తున్నారు, ఎవరికి తెలియదు. కానీ మరి ఏ రోజు ఏ మాట మీద నిలబడతారో, ఏ రోజు ఏ మాట చెప్తారో ఎవరికి అర్థం కాదు.
మరి ఇప్పటికైనా దీన్ని ఆపే విధంగా ట్రంప్ ముందడుగు వేస్తే డెఫినెట్గా ఇరాన్ వాళ్ళు నిబంధనలు పాటిస్తే మేము రెడీ అని చెప్తోంది. బట్ ఈరోజు శాంతి చర్చలు ఈరోజు సంతకాలు అయిపోతున్నాయని చెప్తూనే మళ్ళీ రేపు దాడులు చేస్తుంటే ఇమీడియట్గా మళ్ళీ ఇరాన్ ఇదేమి శాంతి చర్చలు ఒప్పందాలంటూ తిరగబడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇది మొత్తానికి మెయిన్గా మహానాడు గురించి, అలాగే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ గురించి ప్రధానంగా హైలైట్ చేస్తే, మరో వార్తగా ఈ నేషనల్ ఐటమ్ వచ్చి కర్ణాటక సిద్ధరామయ్య గురించి చేశారు. అలాగే తాత్కాలిక ఒప్పందం ఇంటర్నేషనల్ ఐటమ్గా ట్రంప్కి సంబంధించి ఈ అన్ని వార్తలు కూడా ప్రముఖంగా ప్రధాన పత్రికలో ప్రధాన వార్తలుగా ప్రముఖంగా హైలైట్ చేస్తారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సో సాక్షిలో పశ్చిమాసియాలో మళ్ళీ సెగలు, సేమ్ అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల గురించి మాట్లాడుకున్నారు. ఇరు దేశాల మధ్య దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నాయంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేస్తారు. ఇక రిటైర్డ్ జడ్జ్ గిరిబాలా సింగ్ అరెస్ట్, ట్విషా శర్మ ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది ఈ కేసు మనకు తెలిసిందే. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ రిటైర్డ్ జడ్జ్ గిరిబాలా సింగ్ సిబిఐ అదుపులోకి తీసుకుంది, అరెస్ట్ చేస్తుంది. సో మరి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక మరో వార్తగా ప్రఖ్యాత కవి బషీర్ కన్నుమూత, సాహిత్యలోకి విశేష గుర్తింపు పొందారు ప్రఖ్యాత ఉర్దూ కవి బషీర్. గురువారం భోపాల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. అలాగే ప్రధాని మోదీ కూడా చెప్పుకుంటూ వచ్చారు, అంతర్రాష్ట్ర జల వివాదాలు సామరస్యపరంగా పరిష్కరించుకోవాలని ప్రతి రాష్ట్రానికి సూచించారు. ఎందుకంటే ఈ నీటి యుద్ధాలు ఎంత దారుణంగా ఉంటాయో, ఈ నీటి యుద్ధాలు ఎంత విపరీతమైన పోకడలకు పోతే మనకు తెలిసిందే. ఈ అంతర్రాష్ట్ర జల వివాదాలు ఏవైతే ఉన్నాయో సామరస్యంగా పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు కూడా సూచించారు. జల వివాదాలకు ఇంకా తెరదించాలంటూ చెప్పుకుంటూ వచ్చారు. సో మహానాటకం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒకటి హైలైట్ చేస్తారు. ఇక్కడ ఇది సిద్ధరామయ్య రాజీనామాకు సంబంధించి కూడా ప్రధానంగా వీళ్ళు ప్రముఖంగా హైలైట్ చేస్తారు. కర్ణాటక సీఎం పదవి నుంచి తప్పుకున్న కాంగ్రెస్ నేత నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్కి అవకాశం ఉంటే చెప్పారు. అంటే అధిష్టానం ఆదేశాలపై మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. రాగల 2 ఏళ్లు డీకే శివకుమార్ సీఎంగా కొనసాగుతారని కూడా స్పష్టీకరించారు. తర్వాత లోక్భవన్లో వెళ్ళి గవర్నర్కి లేఖ సమర్పించడం మనకు తెలిసిందే. సో ఫైనల్గా ఏదైనా డీకే శివకుమార్ అయితే ఇప్పుడు కర్ణాటక ఓవరాల్గా చూసుకుంటే, ఎందుకంటే చెప్పాను 1947 నుంచి ఎప్పుడు కూడా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన దాఖలాలు లేవు. అసలు 5 ఏళ్ల పాటు చేస్తుంది నాకు తెలిసి ముగ్గురే అనుకుంటా, 5 ఏళ్ళు కంప్లీట్గా చేస్తుంది. 1 లింగప్ప అయితే, 2 దేవరాజ్, 3 సిద్ధరామయ్య గారు. సిద్ధరామయ్య గారికి వచ్చేటప్పటికి ఈయన మొత్తం ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేస్తారు. దేవరాజ్ 7 సంవత్సరాలు ఎంతో చేస్తే ఈయన 8 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో ఎప్పుడు కూడా ఎక్కడ సుస్థిరత అనేది కనిపించదు, ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది కర్ణాటకలో. సో ఆ వార్తను ప్రముఖంగా హైలైట్ చేస్తారు. ఇక ఇది చూద్దాం, ఇంకొకటి చిన్న న్యూస్లో హైలైట్ చేస్తారు. ఇది మెయిన్గా ఏంటంటే ఏలూరు జిల్లా నుంచి వేలాంగిని దర్శనం కోసం తమిళనాడులో ఒక టూరిస్ట్ బస్సు నాగపట్నం వెళుతుంటే నెల్లూరు జిల్లా క్రాస్ రోడ్ జాతీయ రహదారిపై ఢీకొంటూ 16 మంది గాయపడ్డారు. అదొకటి హైలైట్ చేస్తారు. నాకేమైనా జరిగితే ఎమ్మెల్యే దగ్గుపాటే కారణమంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ని తనకు ప్రాణహాని ఉందని టీడీపీ నేతే సైఫుద్దీన్ సెల్ఫీ వీడియో. కొన్ని చోట్ల చూస్తున్నాం పార్టీలో అంతర్గత కలహాలు ఏ స్థాయిలో బయటకు వస్తున్నాయి. ఇక ఇంకొకటి హీరోయిన్ కళ సైబర్ క్రైమ్ కథ. టీవీ సీరియల్స్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మించి విశాఖలో మధురవాడకు చెందిన లక్ష్మీవరప్రసాద్ అనే సైబర్ నేరగాడు తెలంగాణకు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ భార్య దగ్గర ఏకంగా 60 లక్షల పైగా గుంజుకున్నాడట. ఇక ఈ మధ్యన సైబర్ నేరాలు, ఈ మొత్తం డబ్బులు దండుకోవడం చూస్తుంటే అసలు చదువుకున్న వాళ్ళు ఎంత ఈజీగా ఎలా ట్రాప్ అయిపోతున్నారో ఎప్పటికీ అర్థం కాదు. ఎంతలా హెచ్చరిస్తున్నా, ఎన్ని రకాలుగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నా ఇవి మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా మరొక సైబర్ క్రైమ్ కథకు సంబంధించి రాశారు. ఇక రాయదుర్గంలో చూస్తాం, హైదరాబాద్ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ భూముల వేలంపాట్లో ఎకరా 237 కోట్లు పలికింది ఏకంగా. టీజేఎస్సీ భూముల్లో హైదరాబాద్ ఐటీ కార్డాల్లో ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 6.29 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ మౌలిక సదుపాయాలకు సంస్థ ఈ వేలం చేస్తే రియాలిటీ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీ ఏకంగా 1490 కోట్లకు పైగా, అంటే 6 ఎకరాలకు పైగా ఉంది అక్కడ భూమి. ఈ ప్లాట్ని మొత్తం 10 ఇంచుమించుగా ఆల్మోస్ట్ 1500 కోట్లు అనుకోవచ్చు అంతకు పొంది మొత్తానికి ఎకరా 237 కోట్లు పలికి మళ్ళీ మరో రికార్డు సృష్టించింది. ఇక మహానాడు గురించి మాట్లాడుకుందాం. మహానాడు గురించి అసలు వీళ్ళు ఏం రాశారు. మహానాటకం, హామీలు మరిచి మహానాటకం అని ప్రధానంగా హెడ్లైన్ పెట్టారు. సూపర్ 6లు 7లపై చర్చించకుండా మహానాడు పేరుతో గొప్ప హైడ్రామా కంటిన్యూ చేస్తారని కూడా ప్రముఖంగా హైలైట్ చేశారు. 2 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలపై కనీస చర్చ లేకుండా అంతా బాబుబదిన చేశారంటూ ప్రధానంగా వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. తాము కొత్తవి ఇవ్వకపోగా జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఎందుకు రద్దు చేశారో కూడా చెప్పకుండా నయవంచన చేశారంటూ మహానాడుకు సంబంధించిన ప్రతిదీ కూడా సూపర్ 6, 7ల మీద వీటి మీద ఏం చర్చించలేదు, కానీ కేవలం భజన మాత్రమే చేస్తున్నారంటూ ప్రధానంగా రాసుకుంటూ వచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల నిర్వీర్యంపై చర్చించకుండా దాటవేత అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇక 6 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గాయి,
50 ఏళ్లకే పింఛనిస్తామన్న హామీ ఏమైపోయింది, అసలు ఈ హామీలన్నీ ఏమైపోతున్నాయి, హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ఎందుకే ఒకుదంపుడు ఉపన్యాసాలంటూ ప్రధానంగా వీరు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక మెగా డిఎస్సీలో అర్హులకు తీవ్ర అన్యాయంపై మాట మాత్రమైనా సరే చర్చించారు, కనీసం దానికి సంబంధించి ఊసే లేదు. కేవలం ప్రతిపక్షాల మీద విరుచుకుపడడం తప్పించి ఈ మహానాడులో ఏం జరిగిందంటే ప్రధానంగా రాసుకుంటూ వచ్చారు. మొత్తంగా బోరు కొట్టించే ప్రసంగాలే కనిపించాయి. జగన్పై వ్యక్తిగత విమర్శలు తప్ప మహానాడులో ఏ ఒక్క అంశమైన నిర్మాణాత్మక చర్చగా కొనసాగిందా, అదేమైనా కనిపిస్తోందా? ఇప్పుడు బాబు కేబినెట్లో రాజ్యసభలో మహిళలకు అవకాశం కల్పించకుండా ఎప్పుడో జరిగే ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు ఇస్తామంటూ మరో వంచన ఆల్రెడీ చెప్పారు. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్తో సహా చంద్రబాబు కూడా స్వయంగా ప్రకటించారు. 33% అక్కడ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 33% ఇక్కడ ఇస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి క్యాబినెట్లోనే అటు రాజ్యసభలో మహిళలకు అసలు అవకాశమే లేకుండా ఎప్పుడో జరిగే ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు ఇస్తామంటూ మరో నయవంచనకు తెరలేపారంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పట్లాగే ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంటూ మరోసారి ఉత్తుత్తి తీర్మానం, ఎప్పటికూడా మహానాడులో తీర్మానాలు పెడతారు కానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. మరో ఉత్తుత్తి తీర్మానం పెట్టారంటూ చెప్పారు. ఇంకా సొంత క్యాడర్కే బోరు కొట్టించేలా ఒకదంపుడు ఉపన్యాసాలంటూ చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా ఇది మహానాడుకు సంబంధించి హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక మరో డైవర్షన్ డ్రామా అంటూ మరో వార్త కూడా హైలైట్ చేస్తారు. 2 ఏళ్ల పాలన ఇచ్చిన హామీలు అమలు చేయని స్థితిలో ప్రభుత్వం అంటూ వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చారా. మద్యం అక్రమం కేసుకు పదును పెట్టారంటే మద్యం అక్రమం కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా స్టేట్లో ఎలాంటి ఇష్యూ నడుస్తుందో చూస్తున్నాం. సిట్ విచారణ వేగవంతమైంది, ఒక్కొక్కరి పేరు బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏమంతో సహా అందరికీ ఇప్పటికే బెయిల్ మంజూరు, అభియోగాలకు సరైన ఆధారాలు చూపలేకపోయింది సిట్ అంటూ ఆ వార్తను హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక మరో న్యూస్గా వెరైటీస్ సిండికేట్ ఓఎన్జీసీకి కాటు అంటూ మరో వార్తను హైలైట్ చేసుకుంటూ వచ్చారు. 338 కోట్ల వెరైటీస్ టెండర్లో మాయాజాలం అంటూ కూడా ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే వెరైటీస్ పౌడర్ కోసం టెండర్లు పిలిచిన ఓఎన్జీసీ అంటూ చెప్పారు. మొత్తానికి టన్నుకు 8,500 అదనపు లాభంతో దోపిడీకి స్కెచ్ వేశారంటూ ప్రధానంగా ఇది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక సిండికేట్గా మారి టెండర్ దక్కించుకున్న 7 పలవరైజింగ్ కంపెనీలు, లో గ్రేడ్ వ్యర్థాల సరఫరాతో కొన్నేళ్లుగా ఇవే కంపెనీలు కోట్లు కొట్టేసినట్టుగా ఆరోపణలు అంటూ ఈ వార్తను చేస్తే న్యాయ వ్యవస్థలో డిజిటల్ విప్లవం, ఏపీ ఎలక్ట్రానిక్ ప్రక్రియ నిబంధనలు హైకోర్టు తోసిపుచ్చిందని, వాట్సాప్ ద్వారా సమన్లు, వారెంట్లు, బ్లూటిక్ పడిందా అవి అందుకున్నట్టే, డిజిటల్ డేటాతో వేగవంతం కన్నా కేసుల విచారణ అంటూ డిజిటల్ విప్లవం గురించి. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో డిజిటల్ విప్లవం వస్తుంది, డిజిటల్ కూడా న్యాయ వ్యవస్థలో కూడా యూజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేశారు. ఇక మరొకటి డీమెరిట్ డిఎస్సి, తప్పులు తడుగ్గా పోస్టులు భర్తీ, డిఎస్సి బాధితులకు మొండి చెయ్యంటూ సూపర్ న్యూమరీ పోస్టులకు అంగీకరించిన బాబు సర్కార్ హైకోర్టులో నిజాయితీ నిరూపించుకున్నా పట్టించుకోవట్లేదు, అవకాశం కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు అభ్యర్థులంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి నోటిఫికేషన్ మెగా డిఎస్సి 2025 ఒక డీమెరిట్ డిఎస్సిగా మారిపోయిందని, అంతా కూడా అవకతవకలు జరిగాయని, అభ్యర్థులు ప్రభుత్వం మొండి చేయి చూపించడం దాంటే అవుననే సమాధానం వస్తుందంటూ సర్కారు తప్పులు, అధికారులు వెచ్చలవిడితనం వెరిసి ప్రతిభగల అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందంటూ డిఎస్సి గురించి రీసెంట్గా వీరు చేసిన ఇప్పుడు డిఎస్సిని ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక బాబాయ్ కోతలు కాదు అంతరాయాలు అనండి, విద్యుత్ కోతలపై చంద్రబాబు సర్కార్ కొత్త పాట పాడుతోందని, కోతలు లేవు అంతరాయాలని విద్యుత్ మంత్రి చెప్తున్నారు. మంత్రి బాటలను జిల్లాలో అధికారులు ప్రకటనలు కూడా చేస్తున్నారంటూ మరో వార్త. నిరంతర విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని, చేతకాని తనం ప్రభుత్వ ప్రకృతి మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని. అంటే విద్యుత్ కోతలేం జరగట్లేదు, కొన్ని అంతరాయాలు అనండి, అది కోతలు కాదు, అక్కడ కొన్ని ఏర్పడుతున్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల తప్పించి మేమైతే విద్యుత్తుని ఆపట్లేదంటూ చెప్పుకుంటూ కోతలు కోస్తున్నారంటూ మరో వార్తను హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో మొత్తంగా మహానాడుని మహానాటకం అని, డీమెరిట్ డిఎస్సి అంటూ ఈ రెండు టీడీపీకి సంబంధించి వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తే మరొకటి కర్ణాటక ఐటమ్ ఒకటి, ఇక అలాగే మిగతావి ఏవైతే ఉన్నాయో తెలంగాణకు సంబంధించి నాలెడ్జ్ సిటీ హైదరాబాద్లో రికార్డు ధర, ఈ వార్తను ప్రధానంగా వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తను హైలైట్ చేస్తారో చూద్దాం. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, ముఖ్యంగా హైబ్రిడ్ మహానాడు సూపర్ హిట్ అంటూ ఈసారి వర్చువల్గా జరిగింది. మనకు తెలిసిందే, పొదుపు చర్యల్లో భాగంగా మొత్తం మహానాడుని వర్చువల్గా నిర్వహించారు. ఇది సూపర్ హిట్ అయిందంటూ ప్రధానంగా హైలైట్ చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ మహానాడు వేదికగా తీర్మానం పెట్టారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం జీవించారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లను పార్టీకి శాశ్వత నినాదంగా మార్చారు అంటూ చంద్రబాబు ఎన్టీఆర్ని కొనియాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక అలాగే నిన్న ఎన్టీఆర్ జీవితం ఒక స్ఫూర్తిదాయకం అంటూ మోదీ కూడా ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు ఆయన ఏదైతే కలలు కన్నారో ఆయన కలలు ఆకాంక్ష నెరవేర్చే విధంగానే ఎన్డీఏ సర్కార్ అక్కడ ఏపీలో ఖచ్చితంగా కృషి చేస్తున్నట్టు కూడా చెప్పుకుంటూ వచ్చారు, కట్టుబడి ఉందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఇది ప్రధానంగా హైలైట్ చేస్తారు వీళ్ళు. మాట్లాడదాం ఈ మహానాడు గురించి ఏం రాస్తారో వీళ్ళు హైలైట్ చేద్దాం. తర్వాత జగన్ అధికారం అండతో పిఏ దోపిడీ పర్వం, 10,000 జీతం నుంచి కేఎన్ఆర్ 100 కోట్లకు చేరుకున్నారని, కబ్జాలు వసూలు సెటిల్మెంట్ల జోరు, ఎన్ఆర్ని బెదిరించి
కృష్ణాలో 40 ఎకరాలు స్వాహా చేశారని, తిరుపతిలో హదీరాంజీ మఠం భూములు కబ్జా, బెజవాడలో కార్ల షోరూంలో వాటా, సెటిల్మెంట్లు, కేఎన్ఆర్ ఇల్లు, కార్ల షోరూంలో పోలీసుల తనిఖీ. సో ప్రధానంగా కేఎన్ఆర్కు బెనామీ అనే సిట్కి ఆధారాలంటూ సిట్లో వెలుగు చూస్తున్న వాస్తవాలు. ఎవరైతే వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారో ఆ అధికార ప్రతినిధి పేరుతో ఆస్తులు కొన్నట్టుగా కూడా సిట్ విచారణలో వెలుగు చూస్తాయి. ఇప్పుడు ఈరోజు మరోసారి మళ్ళీ విచారణకు హాజరవుతున్నారు. ఆ వార్తను ప్రముఖంగా హైలైట్ చేశారు. ఇక నిన్న తెలంగాణలో హైదరాబాద్లో అమీర్పేటలో మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు కదా, ఆ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అంబేద్కర్ ఇందిర తర్వాత ఎన్టీఆర్ స్ఫూర్తి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రభుత్వ పథకాలన్నింటిగా ముగ్గురే ఆదర్శం, ఎన్టీఆర్ కులం, మతం, ప్రాంతం, భాష లేదు. అలాగే కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఎన్టీఆర్ అని, చంద్రబాబు ప్రణాళికతోటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరిందని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక నీట్ రీటెస్ట్పై పీఎంఓ నజర్, రంగంలోకి ప్రధాని మోదీ దిగారని. ఇక నీట్ సంబంధించి తెలిసిందే, పేపర్ లీక్ సంబంధించి ఎంత ఇష్యూగా మారిందో, అవకతవకలకు నాదే బాధ్యత, సిబిఎస్ఈ ఓఎస్ వివాదంపై ధర్మేంద్ర ప్రధాని చెప్పుకుంటూ వచ్చారు. విద్యార్థులకు కేంద్ర మంత్రి సారీ కూడా చెప్పారు, దాన్ని హైలైట్ చేశారు. ఇక కర్ణాటక గద్దెపై కర్ణాటక న్యూస్ను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు, గవర్నర్ కార్యదర్శికి లేఖ పంపించారు. అలాగే కేబినెట్ మంత్రులందరినీ కూడా తన మంత్రులందరినీ పిలిచి అల్పాహార విందు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లో సిద్ధరామయ్యకు శివకుమార్ పాదాభివందనం చేస్తున్న ఫోటోను ప్రధానంగా అన్ని పత్రికలు కూడా హైలైట్ చేస్తాయి. తదుపరి చర్చల కోసం ఢిల్లీకి ఇద్దరు నేతలు కూడా వెళ్లారు. రాజ్యసభకు అయితే పంపిస్తామని సిద్ధరామయ్యని ఒప్పిస్తే సిద్ధరామయ్య మాత్రం సస్యమేర నేను రాజ్యసభకు వెళ్ళేది లేదంటూ కూడా ఆయన చెప్పడం కూడా మనకు తెలుస్తుంది. ఆయన ఇక్కడే కొనసాగుతారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికి కర్ణాటకలో అయితే ఆ రాజకీయ సంక్షోభానికి, రాజకీయ ఉత్కంఠకి అయితే తెరపడింది. రాజీనామాతో ఇంకా మరో 2 రోజుల్లో మేము ఆల్మోస్ట్ ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఇవి మళ్ళీ బొగ్గుమన్న పశ్చిమాసియా అంటూ ఇరాన్కి సంబంధించి మళ్ళీ ఇరాన్ బందర్ అబ్బాస్ స్పోర్ట్స్ వైపులో అమెరికా దాడి చేస్తుంది కదా, దాడికి సంబంధించి ప్రధానంగా చేశారు. అధికారికంగా కువైట్లో అమెరికా స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. కాల్పులు విరమణ ఒప్పందంపై కొనసాగుతుండగా బాంబులు మోత అంటూ హర్ముజ్ జలసంధిపై ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించమంటూ ట్రంప్ మరోసారి చెప్పారు. మళ్ళీ 3 చమురు ధరలు పెరిగాయి. సో ఫైనల్గా మరి ఏమవుతుందో, ఇది మాత్రమే ఎప్పటికీ ఎండ్ అవుతుందో ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఇక పరస్పర సహకారంతో జల వివాదాల పరిష్కారం అంటూ ఈ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. రాష్ట్రాలకు ప్రధాని మోదీ ఆల్రెడీ సూచించారు, పరస్పర సహకారంతో జల వివాదాలకు ఇంక ఫుల్ స్టాప్ పెట్టండి, సహకరించుకుని పరిష్కరించుకోండి. ఈ అంతర్రాష్ట్ర నీటి సమస్యల గొడవ ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచి నడుస్తూనే ఉంది, దానికి ఇప్పటికైనా సరే ముగింపు పలకండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇక సూపర్ హిట్ మహానాడుకు సంబంధించి మహానాడులో నాగలు పట్టిన సీఎం చంద్రబాబు అంటూ ఆ ఫోటో బాగా ప్రముఖంగా హైలైట్ చేశారు. ఇక మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి యువనేత లోకేష్తో కలిసి పిడికిలు బిగించిన మహిళా నేతలు అంటూ నిన్న 33% ఖచ్చితంగా ఇంక మహిళలకు ఇస్తామంటూ చెప్పిన వెంటనే మహిళలు ఎంత సంతోషపడ్డారో తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి పిడికిలు బిగించిన ఆ ఫోటోను ప్రధానంగా వీళ్ళు హైలైట్ చేస్తారు. ఇక హైబ్రిడ్ మహానాడు సూపర్ హిట్ అంటూ 24.5 లక్షల మంది హాజరుతో రికార్డు నెలకొల్పింది. మహిళా రిజర్వేషన్ సహా 21 తెరమణాలు, మొత్తం 21 తెరమణాలు పెట్టారు మహిళా రిజర్వేషన్స్ సహా, దాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తారు. ఇక గొడ్డల పార్టీ నెవర్ అగైన్, అలాగే ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అంటూ కూడా మరో వార్తను కూడా ప్రముఖంగా వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ప్రభాత వెలుగు చూస్తే కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా అంటూ ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. గవర్నర్ ఆఫీసులో జనరేటర్ అందించారు. సో దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తే ఇందిరమ్మ ఎన్టీఆర్ఏ మా స్కీములకు స్ఫూర్తి అంటూ నిన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీనికి కట్టుబడి మైత్రివనం చౌరస్తాలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ది. ఆ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, అలాగే ఎన్టీఆర్ గారి అబ్బాయిలైన రామకృష్ణ, మోహన్ కృష్ణ కూడా పాల్గొన్నారు. సో నాడు పక్కా ఇండు ₹2 కిలో బియ్యం ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు, 3 కోట్ల మందికి సన్న బియ్యం. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు, వాళ్ళే నాకు ఆదర్శం, ఇందిరమ్మ, అలాగే అంబేద్కర్, ఇందిరమ్మ, ఎన్టీఆర్, వీళ్ళు ముగ్గురే నాకు ఆదర్శం ప్రభుత్వ పథకాలకి. వాళ్ళకి రాజకీయాలకి కులం, మతం, ప్రాంతం ఇలాంటివి ఏమీ లేవంటూ కూడా ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఆధార్ తరహాలో సంక్షేమ కార్డు స్కీముల పదాలతో యూనిఫైడ్ కార్డు తేవాలంటూ కూడా మొత్తం అన్ని స్కీములకు సంబంధించి స్కీముల వివరాలతోటి ఒక యూనిఫైడ్ కార్డు, ఆధార్ ఎలాగైతే ఉంటుందో ఆ తరహాలోనే ఆ కార్డు తేవాలంటూ ప్రతిపాదించారు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఫైనల్కి చేరేది ఎవరు, ఐపీఎల్ ఇంక ఎండింగ్ దశకు వచ్చేసింది. ఆల్రెడీ ఇప్పటికే బెంగళూరు ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇక ఈరోజు మళ్ళీ ఫైనల్కి ఎవరు వెళ్ళబోతారో కూడా తేలబోతోంది. క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఈరోజు జరగబోతోంది. ఆ మ్యాచ్కి సంబంధించి ఎవరు చేరేది ఎవరంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక బాల్క కామెంట్స్పై ఆల్రెడీ అంత ఇష్యూ అవుతుంది తెలిసిందే. కేటీఆర్, హరీష్ రావు మౌనం ఎందుకు వహిస్తున్నారు, ఆయన మాటలు మీరు సమర్థిస్తున్నారంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. దానికి సంబంధించిన వార్తని హైలైట్ చేశారు. ఇక వడ్ల రవాణా కోసం ఆఫీసులు రోడ్డెక్కాలా అంటూ
ప్రజెంట్ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఈ అకాల వర్షాలు ఎందుకు పడుతున్నాయో, ఆల్రెడీ కళ్ళల్లో ధాన్యం తడిచిపోవటం, ఎంతో ఆరుగాను శ్రమించి పండించిన పంట అలాగే నీళ్ళ పాలవుతుంటే రైతుల ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం. ఎంత బాధ వేస్తుందో అది చూస్తుంటే. సో మరి దానికి సంబంధించి టార్పాలిన్స్ ఎందుకు ఇవ్వట్లేదు, వడ్ల రవాణా కోసం ఆఫీసులో రోడ్ ఎక్కాలంటూ చాలా గట్టిగా చేయాలని ఒక పక్క నుంచి మరి ప్రభుత్వం నుంచి చాలా గట్టి వార్నింగ్స్ వెళ్తున్నాయి. మరి ఎందుకు అవి క్షేత్రస్థాయి వర్కౌట్ కావట్లేదు ఆవిడకి అర్థం కాదు. ఇక సిబిఎస్ఈ వాల్యుయేషన్ తప్పులకు నాదే బాధ్యత అంటూ నిన్న ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి సారీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ఇక ఫైనాన్స్లో ఫైళ్ల కుప్ప, ప్రతిదానికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి చేయడంలో సమస్య, సాధారణంగా ఫైల్స్ సైతం నెలల తరబడి పెండింగ్లో ఉండిపోయినాయి అంటూ ఆ వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక మన మామిడి పండ్లపై జపాన్ నిషేధం విధించిందట. మరి ఎందుకు? పురుగుల వివాదం, ప్రక్రియల్లో లోపాలే కారణమట. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలా నిషేధం విధించడం ఇదే మొదలుస్తారని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఇంకోటి మండుతున్న ఎండలు చూస్తాం. తెలంగాణలో కొన్ని జిల్లాలు రెడ్ అలర్ట్ ఆల్రెడీ జారీ చేస్తారు. కొన్ని అకాల వర్షాలు కొన్ని చోట్ల పడుతున్నాయి, కొన్ని చోట్ల అయితే ఎండలు మండిపోతున్నాయి. ఎప్పుడు లేనిదిగా కూడా విపరీతంగా ఎండలు మండిపోవడం. సో ఇలా మొత్తానికి ప్రముఖంగా చూసుకుంటే అన్ని దినపత్రికల్లో కూడా మెయిన్గా ఈ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణకు సంబంధించి, ఇక ఏపీలో మహానాడు తీర్మానాలకు సంబంధించి, అలాగే మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు సంబంధించి, ఈ కర్ణాటక హైలైట్ కూడా దాన్ని నేషనల్ వేడిగా నుంచి ఉత్కంఠ రేపింది. ఇక ఇంటర్నేషనల్ వేడిగా ఇరాన్ యుద్ధం, అది ఎప్పుడు ఉండేదే. మరి ట్రంప్ ఎప్పటికీ దానికి ముగింపు పలుకుతారో ట్రంపే తేల్చుకోవాలి. సో మొత్తానికి ఇది ఇవాళ న్యూస్ పేపర్ అనాలిసిస్.